వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు మల్క కొమరయ్య గారు ఉన్నారు, ఎమ్మెల్సీ. చెప్పండి సార్, ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ మీద ఎంత భారీగా ధర్నా చేపట్టడానికి ప్రధాన కారణం ఏందనుకోవచ్చు? గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులను మేము కడుతున్నాం అని చెప్పేసి ఫీజు రియంబర్స్మెంట్ లో రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ అనాలా, కేసీఆర్ అనాలా? ఇది గవర్నమెంట్ కమిట్మెంట్. ఫీ రియంబర్స్మెంట్ పే చేస్తాను, ఇది గవర్నమెంట్ కమిట్మెంట్ కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే లోన్స్ హౌ వీఆర్ పేయింగ్ ఆన్ timely to the institutions, government also has to pay all the fees to the students in time. It's a commitment made by the Congress government, earlier government, when Rajshekhar Reddy sir was there. He introduced this scheme, and government has to follow obligation to do the payments. And BRS also have some backlogs, and these people after Congress government also they are not paid any money. అయితే వీళ్ళు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులే మేము కడుతున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. No, that is a government obligation has to pay. When they are paying for repayment to the loans, they have to pay student fee also. This is a student's life, future generation's life is involved here, and priority should be given first to clear the dues, scholarships. సో ఇప్పుడు మీ దీక్షతో కదిలి వస్తుంది అని చెప్పేసి అనుకోవచ్చా ప్రభుత్వం? మేము అనుకుంటాం గవర్నమెంట్ మీద ప్రెషర్ వస్తుందని అనుకుంటున్నాం. ప్రెషర్ వచ్చే వరకు గవర్నమెంట్ ఫీజులు రిలీజ్ చేసేంత వరకు బీజేపీ పార్టీ రామచంద్ర గారి నాయకత్వంలో కంటిన్యూగా will do the protests, and we'll also raise in the assembly and council, and we'll do the strikes till they pay the money. ఎప్పటి వరకు ఉంటుంది సార్ ఈ పోరాటం? ఎక్కడ వరకు కొనసాగుతుంది అనుకోవచ్చు? 2 రోజుల వరకేనా, తర్వాత వచ్చే వరకు కూడా? This our party will decide the program, but this will be continued till government paid the dues.